జూలై 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను బీఎంఎస్ వ్యతిరేకిస్తుందని ఎస్సీ ఎంకేఎస్ బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి యతిపతి సారంగపాణి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఏటింగ్లాండ్ కాలనీలోని బీఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జూలై 9వ తేదీన నిర్వహించే ఒకరోజు సమ్మెతో ఎలాంటి ప్రయోజనం లేదని, కార్మిక హక్కుల సాధనలో తప్పకుండా కార్మిక వర్గం వైపే ఉంటామని తెలియజేశారు. కార్మిక వర్గానికి ఎన్నో తీరని సమస్యలు ఉన్నప్పటికీ వాటి జోలికి పోకుండా 4 లేబర్ కోడ్లను ముందుకు తెచ్చి ఒకరోజు సమ్మెకు పిలుపునివ్వడం అర్థరహితమని అన్నారు. కార్మికులను తప్పుదోవ పట్టిస్తూ నిర్వహిస్తున్న రాజకీయ ప్రేరేపిత సమ్మెను బీఎంఎస్ వ్యతిరేకిస్తుందని తెలిపారు. జూలై 9వ తారీఖు వివిధ సంఘాలన్నీ కలిసి దేశవ్యాప్త సమ్మె ఒకరోజు చేయడం అనేది వివిధ అంశం. అందులో బీఎంఎస్ సంబంధించిన సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘాన్ని, అఖిల భారతీయ కార్మిక సంఘాన్ని పాల్గొనట్లేదు. ఎందుకు పాల్గొనట్లేదు అంటే ఈ సమ్మె ముఖ్యంగా రాజకీయ ప్రేరేపిత సమ్మె కాబట్టి, కార్మిక హక్కుల కంటే రాజకీయంగా ఎక్కువ ఉద్దేశం పెట్టిన సమ్మె కాబట్టి అందులో బీఎంఎస్ పాల్గొనట్లేదు. కాబట్టి సింగరేణి కార్మికులు, కోల్ ఇండియా కార్మికులు ఇవన్నీ గమనించి ఆ సమ్మెకు దూరంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ముఖ్యంగా ఇక్కడున్న సింగరేణిలో గల గెలిచిన ప్రాతినిధ్య లేదా గుర్తింపు సంఘాలకు ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం. మన బొగ్గు బావులు ఏమైనాయి? 35,000 కోట్లు గవర్నమెంట్కి రావాల్సిన, సింగరేణికి రావాల్సిన సొమ్ము ఏమైంది? ఇవన్నీ వస్తే కొత్త బావులను ఎందుకు మీరు ఇప్పటి వరకు కూడా గెలిచిన కాంచెల్ని కూడా ఎందుకు కోరట్లేదు? కొత్త ఉద్యోగాలు ఎందుకు కోరట్లేదు? ఇవన్నీ కోరకుండా ఏదో కోడ్స్ సంబంధించి లేబర్ కోడ్స్ అని దురుద్దేశపూర్వకంగా పెట్టి ఒక సమ్మెలో పాల్గొనడం మేము వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న సింగరేణి కార్మికులకు సింగరేణి భవిష్యత్తును మీరంతా కూడా గుర్తించి ముందుగా సింగరేణిలో అలొకేషన్ ద్వారా కాకుండా యాక్షన్ ద్వారా కొత్త గనులను తీసుకొచ్చి కొత్త ఉద్యోగాలు సృష్టించే విధంగా మేనేజ్మెంట్ ను ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారు, ఎందుకు సాధించలేకపోతున్నారు? అట్లాగే మీరు గుర్తింపు సంఘం ఎన్నికల్లో చెప్పిన విధంగా కార్మిక హక్కులు ఏమి సాధించారో ఒక్కసారి తెలియజేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బీఎంఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.